ఓకే గైస్, లాగ్ చేయకుండా పాయింట్లోకి వచ్చేస్తాను. ఇది నా ఆల్ న్యూ 2025 బజాజ్ NS 160. దీన్ని తీసుకొని ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. సో 20 డేస్లో మనం తిరిగిన దూరం వచ్చేసి ఓడంబెట్మిర్చి కూడా వచ్చేసి 602 కిలోమీటర్స్. సో అంటే దీనికి ఫస్ట్ సర్వీస్ టైం దగ్గరకు వచ్చేసింది. ఈరోజు దీన్ని ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్ళిపోతున్నాను. సో బిఫోర్ మన ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్ళే ముందు బండి అన్ని రేట్లు వెళ్తున్నాయి లేదా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం బండి అయితే వాళ్ళకైతే ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వీస్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఇదిగోండి బజాజ్ NS 160. ఇది 2025 మోడల్. ఓకే, బిఫోర్ మనం చెక్ చేసుకున్న ముందు బండి కాసేపు కోల్డ్ స్టార్ట్ చేసి పెడదాం. ఫస్ట్ అయితే పవర్ కనెక్షన్ చేద్దాం. లైట్స్ ఫస్ట్ మోడ్ బట్ట చెక్ చేద్దాం. మోడ్ రోడ్లో ఉంది. ఓకే, రైల్లోకి మారింది. ఆఫ్ రోడ్కి కూడా మారింది. మళ్ళీ రోడ్కి వచ్చింది. ఓకే, మోడ్ బటన్ బాగా పనిచేస్తుంది. అండ్ సిగ్నల్స్ ఇచ్చి చూద్దాం. సిగ్నల్స్ ఇచ్చి క్వాలిటీస్ ఫస్ట్ అయితే మనం రైట్ ఇండికేటర్ వేద్దాం. ఓకే, రైట్ ఇండికేటర్ వేస్తాము. రైట్ ఇండికేటర్ వెళ్తుంది. ఇక్కడ కూడా రైట్ ఇండికేటర్ అయితే వెళ్తుంది. అండ్ లెఫ్ట్ ఇండికేటర్ వేద్దాం. లెఫ్ట్ ఇండికేటర్ కూడా ఆన్ చేస్తాం. లెఫ్ట్ ఇండికేటర్ వెళ్తుంది. ఇక్కడ కూడా లెఫ్ట్ ఇండికేటర్ తిరుగుతుంది. ఓకే, సిగ్నల్ లైట్స్ బాగానే వెళ్తుంది. అండ్ మెయిన్ లైట్ ఆన్ చేద్దాం. హెడ్ లైట్. ఓకే, హెడ్ లైట్ ఆన్ చేస్తాము. హెడ్ లైట్ అయితే వెలుగుతుంది. రైట్, హెడ్ లైట్ అయితే వెలుగుతుంది. హై బీమ్ వెలుగుతుంది. లో బీమ్ పాస్ పనిచేస్తున్నాయి. సో స్విచెస్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి అనుకుంటా. హార్న్ కూడా బాగానే వర్క్ అవుతుంది. సో ఓకే గైస్, బైక్ అయితే ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. నా బైక్ని అయితే సర్వీస్ సెంటర్ దగ్గర అయితే పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా చేతికి ఈ స్లిప్ అయితే ఇచ్చారు. దాని తర్వాత నా బైక్ వాష్ అయితే స్టార్ట్ చేశారు. ఈ లోపు అక్కడ తగ్గించుకున్న ఈ బ్యానర్స్ చూస్తే చాలా యూస్ఫుల్ అనిపించింది. అందుకే ఇంకోసం ఈ ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశారు. ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ మొత్తం బయటికి తీస్తున్నారు. వీడియో షూటింగ్ అయితే నాకు ఎలా ఇవ్వలేదు. సో నాకు ఈ ఒక క్లిప్ అయితే దొరికింది. ఇంజిన్ ఆయిల్ అయితే నాకు 20W50 బజాజ్ ఇంజిన్ ఆయిల్ అయితే పోసారు. అండ్ ఫైనల్లీ ద బిల్. సో ఫైనల్గా నా బైక్కి ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 848 రూపీస్, ఆల్మోస్ట్ 850 రూపీస్ అయితే పట్టాయి. సో 2025 NS 160కి ఈ ఫస్ట్ సర్వీస్ ప్రైస్ అనేది వర్తా కాదు మీరైతే కామెంట్ చేసి చెప్పండి. బైక్ వాటర్ సర్వీస్ చేశాక కనీసం బైక్ని పొడి క్లాత్తో కూడా తుడవలేదు. చూడండి, ఎక్కడికక్కడ దుమ్మలు అంటుతుంది. దీన్ని వాటర్ వాష్ అంట. అడిగితేనేమో ఎవరు సమాధానం చెప్పట్లేదు. సో ఇదే గైస్ ఫైనల్గా నా 2025 NS 160 యొక్క ఫస్ట్ సర్వీస్ రివ్యూ. సో ఈ ప్రైస్కి ఈ సర్వీస్ అనేది వర్త్ కదా కామెంట్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.